కావచ్చు, నీ బంధువులోనే కావచ్చు, నీ ఊర్లోనే కావచ్చు, యేసు క్రీస్తునందు విశ్వాసం లేక ఎంత నీతి చేసినా, ఎన్ని ఆస్తులు కూడా పెట్టుకుని, ఎంత సంపాదించినా ఖచ్చితంగా నరకానికి పోతాడు. తొత్తప్పుడు గట్టిగా. కానీ నీకు ఏ ఆస్తి లేకపోయినా, ఏ ధనం లేకపోయినా, ఏ గొప్పతనం లేకపోయినా, ఏ పోలుకుబడి లేకపోయినా, ఏ పేరు ప్రఖ్యాతులు మీకు లేకపోయినా, యేసు క్రీస్తు ప్రభు రక్షణ ఉంటే చాలు, మీరు నీతిమంతులు, దేవుడి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు అందుకని యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచమని ఇక్కడ చెబుతుండు. ధర్మశాస్త్రంలోకి వేరుగా ఒక నీతి ప్రవహిస్తుంది. ఆ నీతి ఏదో కాదు, యేసు క్రీస్తునందరి విశ్వాసం వలన నీతిమంతుడు కాగలుగుతారు. ఈ లోకంలో ఏ నీతిమంతుడు లేడు. మీ కొరకు రక్తం కాల్చిన లేరు. మీ పాపాన్ని ఆదాము నుంచి తాతలు ముత్తాతలు తండ్రుల కాడి వస్తున్న శాప పాపాలను తొలగించేవాడు ఎవడూ లేడు. మరి ఆ విడిపించగలిగిన వాడే యేసు క్రీస్తు ప్రభు. ఈ లోకంలో